ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారా? ఎన్నికల సమయంలో ఇస్తానన్న తన వాటా డబ్బును ఇవ్వకుండా ఆ ఎంపీ అభ్యర్థి ముఖం చాటేశారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారా? ఆ ఎంపీ వాటాను కూడా తమతో ఖర్చు చేయించారని అభ్యర్థులు ఫైర్ అవుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా ఓటాల కథ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డారు. ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చి ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను నిలువున ముంచేశారని టాక్. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వాటా నగదు ఇవ్వకుండా అసెంబ్లీ అభ్యర్థులను మోసం చేశారని ఓడిపోయిన అభ్యర్థులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారట. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనిపించకుండా పోయారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈసారి టికెట్ నిరాకరించారు. ఆ స్థానంలో అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీట్ ఇచ్చారు. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి గెలుపొందారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి బదిలీపై వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ హడావిడి చేశారు. గెలుపు కోసం 200 కోట్లు ఖర్చు చేస్తానని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు హామీ ఇచ్చారట. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 25 కోట్ల చొప్పున తన వాటాగా ఇస్తానన్నారని టాక్. అయితే ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్న నగదు పోలీసులు పట్టుకున్నారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులెత్తేశారట. ఎన్నికలు పూర్తయిన తర్వాత తన వాటా ఇస్తానని చెప్పి అభ్యర్థులతో ఖర్చు పెట్టించారని టాక్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలు నమ్మి వైసీపీ అభ్యర్థులు ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా 50 కోట్ల పైనే వెచ్చించారని చెబుతారు. మిగిలిన చోట్ల ఇంకా ఖర్చు చేసిన ఒంగోలు పార్లమెంటు పరిధిలో 5 వైసీపీ అభ్యర్థులతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు కూడా వైసీపీకి షాక్ ఇవ్వడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనిపించకుండా పోయారని అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎన్నికల్లో గెలవకపోవడం, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారంపై తాడేపల్లి ప్యాలెస్ లో పంచాయతీ పెట్టేందుకు కొందరు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. డబ్బుల విషయాన్ని తేల్చాలనే పట్టుదలతో ఉన్నట్టు టాక్. చెవిరెడ్డిని నమ్ముకుంటే తమకు జరిగిన నష్టం విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే ఈ విషయాన్ని అధినేతకు చెప్పే ప్రయత్నం చేసినా అప్పట్లో ఎవరు బిజీలో వారు ఉండటంతో అంతగా పట్టించుకోలేదట. ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇప్పుడు పెద్దగా పనిలేదు. పైగా షాక్ నుంచి తేరుకుని పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్న సమయంలో తమ సమస్యను ఆలకించవచ్చని ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే ఖర్చు చేసిన డబ్బు ఇస్తారా లేదా అన్న అంశంపై డౌటే వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఆశలు వదులుకున్నారట. ఆత్మ సంతృప్తి కోసం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదులు చేస్తే తాడేపల్లి పెద్దలు స్పందిస్తారో లేదో చూడాలి మరి.